హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నేను చాలా రోజుల తర్వాత ఒక మంచి హెల్దీ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. పప్పు మెంతులు. ఏంటా పప్పు మెంతులు అని ఆలోచిస్తున్నారా? పప్పు, ఆకుకూరలు, పప్పు, వెజిటబుల్స్ అందరూ వండుతారు. నేనైతే పప్పు మెంతులతో వచ్చాను ఫ్రెండ్స్. కందిపప్పు, పెద్ద టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే పెద్దగా కోసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు, నిమ్మకాయ నిమ్మకాయ ఆయిల్. ఇంకా అందులోకి ఏం కావాలి? తాలింపు సరుకులు: జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఇంకా కారం, పసుపు, ఉప్పు. ఈ మధ్యకాలంలో ఉప్పులు చాలా రకాలు వస్తున్నాయి కదా. పింక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్, వైట్ సాల్ట్, యాజ్ యూష్ ఏదైనా వాడుకోవచ్చు. అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద కుక్కర్ పెట్టాను ఫ్రెండ్స్. కుక్కర్లోకి నేను తీసుకున్న పప్పుకి సరిపడా క్వాంటిటీ ఆయిల్ తీసుకుంటున్నాను. మీరు కూడా అలాగే మీరు ఎంత పప్పు తీసుకుంటారో దానికి సరిపడా క్వాంటిటీ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కాగిందో లేదో మనకి ఎట్లా తెలుస్తుంది? జస్ట్ అలా పెడితే ఆ హీట్ తెలుస్తుంది ఫ్రెండ్స్. ఆ హీట్ తెలిసినప్పుడు ఆయిల్ కాగింది అనుకున్నప్పుడు మనం మెంతులు వేసుకుని వేపుకోవాలి. మెంతులు ఫ్రెండ్స్ చాలా ఆరోగ్యం. దోసల పిండిలో హాఫ్ గ్లాస్ మెంతులు వేసుకోవచ్చు. అలాగే ఇడ్లీ పిండిలో మెంతులు వేసుకోవచ్చు. మెంతులు రాత్రులు నానబెట్టుకుని పొద్దున్నే ఆ నీళ్ళతో అంటే మెంతులతో పాటు తాగేయచ్చు ఫ్రెండ్స్. మెంతులు తీసుకుంటే షుగరు, నెక్స్ట్ నొప్పులు కూడా బాగా తగ్గుతాయి. ఆయిల్ కాగిన తర్వాత మెంతులు వేసుకొని మెంతులు సిమ్మిలో కాకుండా హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో వేపాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మెంతులు సిమ్మిలో పెడితే అంత త్వరగా చిటపట్లాడు. సో కొంచెం హైలో పెట్టుకొని అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. అలా పైగా మాడనివ్వకూడదు, గోల్డెన్ రంగులో వేపుకోవాలి. అప్పుడే మెంతులు టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. తర్వాత ఆవాలు, జీలకర్ర కొంచెం వేగనిచ్చాను, ఎందుకంటే ఆవాలు చిటపట్లాడతాయి కదా. ఆవు నూనె కూడా అందులో దిగితే టేస్ట్గా ఉంటుంది. సో ఆ తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ వేసాను ఫ్రెండ్స్. అవి కూడా అంటే ఒక్కొక్కటి వేసుకుని వేపుకుంటే అదొక అందం. అన్నీ కలిపి ఒకే దాంట్లో వేసేసుకుని వేపుకుంటే అదొక టేస్ట్. సో ఇవి ఏగుతున్నాయి అనుకునేసరికి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేపుకోవాలి ఫ్రెండ్స్. చెప్పాను కదా, మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, అలా చక్కగా కలుపుకుంటూ అది సమానంగా ఈవెన్గా ఏగేలాగా చూసుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే ఒకటేగి ఇంకోటి వేయకుండా ఉంటుంది. తర్వాత టమాటాలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత టమాటాలు లాస్ట్లో ఎందుకు వేసామంటే ఫ్రెండ్స్, టమాటాలు ముందు వేస్తే ఉల్లిపాయలు కసకసలాడతాయి. సో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి ఇవన్నీ వేగిన తర్వాత టమాటాలు వేసి మగ్గబెట్టుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్. తర్వాత దాంట్లో కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పు వేసుకొని ఆ టమాటా వేగిన తర్వాత కందిపప్పు వేసుకొని కింద మీద కలుపుకోవాలి. కింద మీద కలుపుకొని అది కూడా లైట్గా కొంచెం సేపు మగ్గనిచ్చి, చూసారుగా ఎలా ఉందో, మగ్గుతుంది. అంటే మూత పెట్టుకుంటే లైట్గా మగ్గుతూ ఉంటుంది. ఆ తర్వాత దాంట్లో కావాల్సినటువంటి పసుపు, కారం ఎవరు ఎంత తింటారో అంత వేసుకోండి ఫ్రెండ్స్. నేను కొంచెం ఘాటుగా వేసాను, మీరు దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. వేసి పసుపు, కారం వేసుకున్నాక కింద మీద మొత్తం పప్పుకి పసుపు, కారం మొత్తం పట్టేలా బాగా కింద మీద కలపాలి ఫ్రెండ్స్. బాగా కలపాలి, అడుగంటకుండా చూసుకోవాలి. వీలైతే సిమ్లో పెట్టుకోండి.
మగ్గబెట్టేటప్పుడు ఆ పప్పు మగ్గిందో లేదో కొంచెం చూసుకొని, అది చూసారు కదా ఎంత చక్కగా మగ్గుతుందో. నూనె అలా కనపడేలా మగ్గబెట్టుకుంటే ఏదైనా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను చెప్పిన పాయింట్ మాత్రం మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మెంతులు ప్రతి దాంట్లోనే వాడండి. దేంట్లో అయినా సరే, ఎన్ని టిఫిన్ గోధుమ దోశలు వేసుకున్నా, ఉప్మా చేసుకున్నా, చారు పెట్టుకున్నా మెంతులు ఎక్కువ తీసుకుంటే కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు తగ్గుతాయట. ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోసుకుంటారు కుక్కర్లో. ఇప్పుడు బాగా పప్పు చక్కగా మగ్గిపోయిన తర్వాత అలా నీళ్ళు పోసుకొని, చూసారు ఎంత కలర్ రైస్ లాగా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. అది నిజంగా కలర్ రైస్ చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది ఫ్రెండ్స్ నాకు. మీకు అనిపిస్తుందా? అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కంపల్సరీగా. నాకు మాత్రం నిజంగా అది పప్పులా అనిపించలేదు, కలర్ రైస్ లాగా అనిపించింది. కొద్దిగా కొత్తిమీర, పుదీనా, మెంతాకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే. తర్వాత కుక్కర్ పెట్టేసి మూత పెట్టేసి విజిల్ పెట్టేయాలి. ఖచ్చితంగా మంచి పప్పు అయితే 3-4 విజిల్స్కి ఉడికిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం అటు ఇటుగా ఉన్న పప్పు అయితే ఒక 5-6 విజిల్స్ రానివ్వాలి. చూసారుగా ఎంత బాగుందో చూడటానికి. నాకు మాత్రం నిజంగా చాలా టేస్ట్గా అనిపించింది. ఇప్పుడు ఉప్పు వేసుకుని, సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి ఫ్రెండ్స్. అంటే చూడండి, కొంతమంది ఉప్పు తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. బట్ ఈ మెంతులు పప్పు వండేటప్పుడు సరిపడా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. వేసుకున్నాక చక్కగా ఈవెన్గా మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఎక్కడన్నా చిన్న పప్పు బంత ఉడకకపోయినా ఈ వేడికి మగ్గిపోతుంది ఫ్రెండ్స్. అలా కలుపుకోవాలి. చూసారుగా సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. పప్పు మనం ఎంత చక్కగా ఉడకనిస్తే అంత బాగుంటుంది. సో ఇంకొక విషయం ఏంటంటే, నేను చింతపండు వాడాను ఫ్రెండ్స్. ఏ కూర వండినా, అంటే పులుసులు పెట్టినా, చారు పెట్టినా, చేపల పులుసు పెట్టినా, ఏదైనా సరే చింతపండు మాత్రం వాడను. ఎందుకంటే కిడ్నీ పేషెంట్లు ఎస్పెషల్లీ చింతపండు వాడకూడదు. మా ఇంట్లో మా డాడీకి కిడ్నీ పేషెంట్, 6 years బ్యాక్ చనిపోయారు. ఇప్పుడు మా మమ్మీ కూడా కిడ్నీ పేషెంటే. సో అందుకని నేను ఎట్టి పరిస్థితుల్లోనే చింతపండు మానేసి ఇంచుమించు మా ఇంట్లో 10 years అవుతుంది. తర్వాత దానికి బదులు, చింతపండుకి బదులు ఏం వాడతారు అంటే పచ్చి మామిడికాయ వాడుకోవచ్చు, మామిడరుగు వాడుకోవచ్చు, అలాగే నిమ్మకాయ వాడుకోవచ్చు. మామిడరుగు మీరు ఎలా చేసుకోవాలి అనుకుంటున్నారేమో, అది కూడా మన వీడియోస్లో ఆదిత్య సునీత ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడొచ్చు. అలాగే నిమ్మకాయ ఒక దాంట్లోకి పిండుకొని, నేను ఇందాక చూపించాను కదా, ఆ నిమ్మకాయ సరిపోతుంది. పెద్ద సైజు నిమ్మకాయ అయితే ఒకటి చాలు, చిన్న సైజు నిమ్మకాయ అయితే 2 తీసుకోవాలి. సో నేను ఒకటే తీసుకున్నాను. అది గింజలు లేకుండా వడకట్టుకొని పప్పులో వేసాను ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. పప్పు కొంచెం సేపు మగ్గనిచ్చి దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. అదిగా చూసారు కదా, వావ్, ఎక్సలెంట్. పప్పు మెంతులు రెడీ. ఆరోగ్యకరమైనటువంటి పప్పు. ఈ పప్పు మనకి వారానికి అట్లీస్ట్ ఒక్కసారన్నా వండుకుంటే, ఇప్పుడిప్పుడే నొప్పులు వచ్చే వాళ్ళకైతే ఖచ్చితంగా తగ్గిపోతాయి నొప్పులు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పప్పు మెంతులు చేదుండదు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా విలువైంది. ప్లీజ్ లైక్.